నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభతో పాటు వివిధ కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బనగానపల్లిలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బనగానపల్లిలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బనగానపల్లి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. ఫోన్లో సుంకన్న, చెప్పండి, సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? ఇది ఈరోజు సీఎం ఉమ్మడి జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఓరకల్ ఎయిర్పోర్ట్ కి 9:50 చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేసిన న్యాయ విశ్వవిద్యాలయం దగ్గర చేరుకుంటారు. అక్కడ న్యాయ విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేసి అనంతరం కర్నూలు నుంచి మరో హెలిప్యాడ్ ద్వారా బనగానపల్లి నియోజకవర్గం చేరుకుంటారు. బనగానపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలతో పాటు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అయితే 222 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణతో పాటు దాదాపు 1.5 కిలోమీటర్ అంటే డివైడర్ అంటే ఫోర్ లైన్ మధ్యలో లైటింగ్ ఏర్పాటు చేసిన రోడ్డుని ప్రారంభిస్తారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించే పాటు అక్కడే ఏర్పాటు చేసిన ఈబీసీ నేస్తం సంబంధించిన లబ్ధిదారులతో కాసేపు ఆయన స్టాల్ ఏర్పాటు చేసిన స్టాల్ పరిశీలించి అనంతరం బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ఈబీసీ నేస్తం డబ్బులు విడుదల చేస్తారు. అక్కడే కొంతమంది ఈబీసీ నేస్తం లబ్ధిదారులతో సీఎం మాట్లాడతారు. 12:10 దాదాపు బహిరంగ సభకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అయితే ఈ సీఎం పర్యటన నేపథ్యంలో 2 జిల్లాలతో పాటు ప్రజాప్రతినిధులతో కాసేపు ఆయన మాట్లాడతారు. ప్రజాప్రతినిధులు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నేపథ్యంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలాంటివి అంటే గ్రూప్ రాజకీయాలతో పాటు గెలుపు ఓటమి పైన అధికారులతో ప్రజాప్రతినిధులతో కాసేపు ఆయన మాట్లాడతారు. అనంతరము ఆయన అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుంకన్న. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర